ప్రధాని మోదీ అందిస్తున్న పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు రావాలంటే కేవైసీ తప్పనిసరిగా మారింది. 18వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని నిన్న రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కేవైసీ పూర్తయిన అకౌంట్లలో మాత్రమే 2,000 రూపాయలు జమ అయ్యాయి. ఇంకా ఎవరికైనా జమ కాకుంటే పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఎంటర్ చేసి కేవైసీని పూర్తి చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. లేదంటే దగ్గరలోని సిఎస్సికి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, నిన్న అక్టోబర్ 5వ తేదీ దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు పీఎం కిసాన్ నిధులు అంటే ఓవరాల్ గా కంట్రీ వైడ్ మొత్తం 9,40,00,000 మంది రైతులకి ప్రయోజనం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం నిన్న 20,000 కోట్లు విడుదల చేసింది. పీఎం కిసాన్ నిధుల కింద అన్నదాతలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధులు 20,000 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేసింది. ఈ పథకం ద్వారా మొత్తం 9.4 crores పైగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. వారి ఖాతాల్లో నేరుగా ఈ నిధులు కూడా జమ కానున్నాయని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో కూడా తెలిపింది. నమో షట్కారీ మహాజన్ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులకు అదనంగా మరో 2,000 కోట్ల రూపాయలు కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పీఎం కిసాన్ కింద ఓవరాల్ గా మొత్తం 11 కోట్ల మంది పైగా రైతులు ఇప్పటి వరకు 3,45,000 కోట్లను సాయంగా పొందారు. అయితే 2019లో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ అయితే దీని కింద ఖచ్చితంగా కూడా ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు 2,000 పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దీనిని స్పష్టం చేస్తూనే ఈ కేవైసీని మొత్తం 3 విధానాల్లో చేసుకోవచ్చు. అయితే దానికి కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా కూడా ప్రకటనలో కూడా తెలిపింది. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ బేస్డ్ కేవైసీ చేసుకోవచ్చు, లేదా దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ లో బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకునే వీలుంటుంది, లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ కేవైసీ ప్రాసెస్ చేసుకోవచ్చు అంటూ కూడా పలుమార్లు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తూనే వస్తుంది. ఎందుకంటే సాధారణంగా రైతులందరికీ కూడా ఈ టెక్నికల్ టర్మ్స్ కొన్ని తెలియకపోవడంతో తమకి డబ్బులు రాలేదు, తమ ఖాతాలో అకౌంట్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఇవేవి మాకు అందట్లేదంటూ కూడా అక్కడక్కడ వాపోతుంటారు. సో దీనికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. చాలా స్క్రూటినీ అయ్యాకే నిజమైన రైతులు ఎవరైతే అర్హులైన రైతులు ఉంటారో వారి ఖాతాలో ఇవి కూడా జమ అవుతూ ఉంటాయి. అయితే ఈ కేవైసీ అప్డేట్ అనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ లో అనేది వారు బెనిఫిషియరీ అయినప్పటికీ సదరు అకౌంట్ లబ్ధిదారుడు వారికి అకౌంట్ లో పడవు. సో ఇందుకే ఈ కేవైసీ ప్రాసెస్ చేసుకోవచ్చు అంటూ కూడా అధికారికంగా వెబ్సైట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం పొందపరిచింది. అయితే ఇంకా డబ్బులు రాని వాళ్ళు అందుకోవాలంటే సదరు లబ్ధిదారుడు ఖచ్చితంగా తమ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టంగా చెప్పింది. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను పీఎం కిసాన్ అఫీషియల్ పోర్టల్లో కూడా చూడొచ్చు. దీనికోసం పీఎం కిసాన్ వెబ్సైట్స్ అక్కడ లాగిన్ అక్కడ వెళ్లి ఆ వెబ్సైట్ ని సందర్శించి అక్కడ కొంచెం కిందికి డ్రాగ్ చేయగానే ఈ కేవైసీ, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, అలాగే ఎట్ ది సేమ్ టైం నో యువర్ స్టేటస్, అలాగే అప్డేట్ మొబైల్ నెంబర్, వాలంటరీ సరెండరీ ఆఫ్ పీఎం కిసాన్ బెనిఫిషరీ లిస్ట్, ఇలా అన్ని కూడా కనిపిస్తాయి. బెనిఫిషరీ లిస్ట్ పై క్లిక్ చేసి రాష్ట్రంతో పాటు స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాక్ తో పాటు విలేజ్ ఎంచుకోవాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేసి అక్కడ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అనర్హులైన వారు ఎవరైతే పొరపాటులో కింద పీఎం కిసాన్ బెనిఫిషరీ పొందినట్లయితే వారు స్వచ్ఛందంగా కూడా సరెండర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేవైసీ ఎవరి అయితే పూర్తయ్యాయో
వారి అకౌంట్లలో 2,000 రూపాయలు జమ అయ్యాయి. ఇంకా ఎవరైనా జమ కాకుంటే ఈ పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఎంటర్ చేసి కేవైసీని పూర్తి చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. లేదంటే దగ్గరలోని సిఎస్ కి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులు పిలుపునిస్తారు. పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో అథెంటికేషన్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు అనేది అధికారులకు అయితే రైతులకు అయితే తెలుపుతున్నారు. ఇంకా బిందు